ఎన్టీఆర్ ఫ్యాన్స్ నోటి నుంచి దేవరా పదం వింటేనే బాక్స్ ఆఫీస్ ఉలిక్కి పడుతోంది. ఎప్పుడెప్పుడు దేవరా థియేటర్లోకి వస్తుందోనని మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవరపై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేవరా నుంచి ఒక్క అప్డేట్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే దేవరా ట్రైలర్ లాంచ్ ను ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా దేవరా ట్రైలర్ ను బరిలో దించడానికి డైరెక్టర్ కొరటాల శివ టైం కూడా ఫిక్స్ చేశాడు. ఇలా ట్రైలర్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేస్తూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇంకేముంది, ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ పోస్టర్లు సరిగ్గా 5 గంటల 4 నిమిషాలకు దేవరా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ట్రైలర్ ను మంచి శుభముహూర్తాన రిలీజ్ చేస్తూ పక్కా వ్యూహంతో బరిలో దిగుతున్నారు. నిశ్చితంగా ఆ పోస్టర్ ను గమనిస్తేనే అర్థమవుతోంది. శత్రువుపై కోపంతో రగిలిపోతున్న ఎన్టీఆర్ ఓ చేత్తో కత్తి పట్టుకుని నడుస్తున్నాడు. మరోవైపు అదే పోస్టర్ లో చీకట్లు చీల్చుకుంటూ ఉషోదయాన్ని చేరే మరో ఎన్టీఆర్ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఇలా సినిమా నుంచి ప్రతి అప్డేట్ ను పక్కా ప్రణాళికతో ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. వడివడిగా దూసుకొస్తున్న దేవరా డోంట్ డిసప్పాయింట్ ఎనీవన్ అనే సౌండ్ ను సినిమా రిలీజ్ కు ముందే జనాల్లోకెళ్లేలా భలే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఎలాగైనా దేవరతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే ఎన్టీఆర్ కెరియర్ లోని బెస్ట్ మూవీస్ లిస్ట్ లో దేవరను ఎలాగైనా ముందు వరుసలో ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే దేవర కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది.